మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. చాలామంది ఎక్కడికైనా బయటకెళ్ళేటప్పుడు చాలామంది ఏం చేస్తారు అంటే వాలెట్ని ఎక్కడో ఒకరి దగ్గర పెట్టడం కావచ్చు, లేకపోతే వాలెట్ మిస్ కావడం అనేది తరచుగా జరుగుతుంటుంది ప్రతి ఒక్కరికి. సో దాంట్లో ఇంపార్టెంట్కి సంబంధించిన కార్ వెహికల్కి సంబంధించిన డాక్యుమెంట్స్ కావచ్చు, లైసెన్స్కి సంబంధించి డాక్యుమెంట్స్ అనేటివి ఒరిజినల్ ఉంటాయి. సో అవి మిస్ అయితే మళ్ళీ ఎలా అప్లై చేసుకోవాలి అనేది కూడా చాలామందికి ఉన్న డౌట్. సో ఈ డౌట్స్ అన్నిటిని క్లియర్ చేయడానికి మళ్ళీ నేను వచ్చినాను. ఒకసారి మనతో నిజామాబాద్కి సంబంధించిన ఆర్టీఓ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాము. సార్ చెప్పండి, అంటే చాలామందికి ఉన్న డౌట్, ఒక్కసారి డాక్యుమెంట్స్ అనేటివి మిస్ అవుతే ఎట్లా అప్లై చేసుకోవాలి, అసలు ఏమైనా కంప్లైంట్ ఇవ్వాలా అనేది కూడా చాలామందికి ఉన్న డౌట్. సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు? మనకి ఇప్పుడు ఆర్సీ కానీ డిఎల్ కానీ ప్రయాణంలో కానీ ఎక్కడన్నా లాస్ అయితే దానికి మనము ఆన్లైన్ పోలీస్ సర్టిఫికేట్ తీసుకోవాలండి. అది సబ్మిట్ చేసి డూప్లికేట్ ఆర్సీ కానీ డూప్లికేట్ లైసెన్స్ మాకు అప్లై చేస్తే ఆన్లైన్లో మేము వాటిని ఇష్యూ చేస్తాం. డూప్లికేట్ అంటే సెకండ్ కాపీ అని అర్థం. ఒరిజినల్ వెళ్ళిపోయింది, ఫస్ట్ కాపీ పోయింది కాబట్టి సెకండ్ కాపీ అని అర్థం. అదేమి డూప్లికేట్ అంటే వేరే రకంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. దాని మీద వస్తుంది డూప్లికేట్ అని. ఎందుకు అంటే సెకండ్ కాపీ అని అర్థం. ఒకవేళ ఫస్ట్ కాపీ దొరికితే తెచ్చి ఇచ్చేయాలి మాకు. అది ఒక్కోసారి ప్రయాణాల్లో పోవచ్చు, ఇంట్లో ఎక్కడైనా పెట్టి మర్చిపోవచ్చు, దొరకకపోవచ్చు. దానికి ఏమవుతుంది, ఎక్కడైనా పోయింది అంటే కంపల్సరీ పోలీసు వారికి సంప్రదించి ఆన్లైన్లో ఇట్లా లాస్ ఆఫ్ సర్టిఫికేట్ కింద అప్లై చేస్తే వారు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. అది ఉండి అది తీసుకొని మళ్ళీ ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి డిఆర్సీ కింద. చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే, ఒక్కసారి మనకి డ్రైవింగ్ లైసెన్స్ పోయినా కూడా, ఆర్సీ పోయినా కూడా చాలామంది ఏం చేస్తారు అంటే ఫస్ట్ కంప్లైంట్ ఇవ్వాలి అనేది స్ట్రైక్ కాదు చాలామందికి. సో చాలామంది ఏం చేస్తారు అంటే డైరెక్ట్ ఆర్టీఓ ఆఫీస్కి వెళ్తే మనం మళ్ళీ రిజిస్ట్రేషన్ కావచ్చు, లేకపోతే మనకి ఇది చేస్తే మనకి ఖచ్చితంగా మళ్ళీ వస్తుంది లైసెన్స్ అని చెప్పేసి కూడా చాలామంది అనుకుంటుంటారు. సో ఖచ్చితంగా కంప్లైంట్ చేయాల్సి ఉంటుందా పోలీస్ స్టేషన్కి వెళ్ళి? కంపల్సరీ ఆన్లైన్లో చేసుకోవటమే. లాస్ ఆఫ్ సర్టిఫికేట్ కింద ఆన్లైన్లో బుక్ చేసుకుంటే వాళ్ళు వెరిఫై చేసి మీకు ఇస్తారనమాట. ఏది ఇట్లా లైసెన్స్ పోయింది, ట్రేస్ చేయలేదు, పోయింది అని చెప్పి వాళ్ళు సర్టిఫై చేస్తారు. దాన్నే ఆ సర్టిఫికేట్ మాకు తెచ్చి చేస్తే దాన్ని బేస్ చేసుకుని ఇంకోటి ఇస్తాం. అదేంటంటే బౌండ్ చేస్తున్నారు అనమాట. ఎందుకంటే పోయిందా లేదా అంటే ఇప్పుడు పోలీస్ నుంచి వాళ్ళు రికార్డ్ అవుతుంది, వీళ్ళు అప్లై చేసింది. ఎందుకు అప్లై చేశారు సెకండ్కి? పోయింది కాబట్టి అది రికార్డ్ అవుతుంది అనమాట. సెకండ్ ఒకవేళ మేము చెప్తాము డూప్లికేట్ అని ఎందుకు ఇస్తాము, ఫస్ట్ది ఒకవేళ దొరికినా తెచ్చి ఇచ్చేయాలి, రెండో కాపీ పెట్టుకోకూడదు అంతే. అంటే చాలామందికి ఉన్న డౌట్ ఏంటి అని అంటే, స్టార్టింగ్లో అంటే ఫస్ట్ టైం ఎవరైతే డ్రైవింగ్ లైసెన్స్ని అప్లై చేస్తారో సో ఆ రోజు ఎట్లాంటి ప్రొసీజర్ అయితే ఉందో సెకండ్ టైం వచ్చినప్పుడు కూడా అలాంటి ప్రొసీజరే ఉంటుందా అనేది కూడా చాలామందికి ఉన్న డౌట్. సో ఎన్ని డేస్లో డ్రైవింగ్ లైసెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది? ఆర్సీ గురించి మాట్లాడుకుంటే అదెన్ని డేస్లో వచ్చే అవకాశం ఉంటుంది సార్? ఏమంటే అండి, ఆన్లైన్లో బుక్ చేసుకొని ఇచ్చేస్తాం, అట్లేం ఉండదు. దాని సపోర్టింగ్ డాక్యుమెంట్ తన ఆధార్ కార్డు ఉండాలి. అవన్నీ ఏదైతే ఇంతకుముందు సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఏమున్నాయో అవన్నీ పెట్టుకోవాలి. ఇది ఒకటి ఎక్స్ట్రా పోలీస్ సర్టిఫికేట్ ఉండాలి అంతే. ఆన్లైన్ సర్టిఫికేట్ మీరు చెప్తా ఉన్నారు అంటే ఒకవేళ ఇంట్లో మర్చిపోయినా కూడా మళ్ళీ ఒకవేళ దొరికింది రికవరీ అయినా కూడా చాలామంది ఏం చేస్తారు అంటే లైట్ తీసుకుంటూ ఉంటారు. సో రెండు ఆర్సీ కార్డులు కావచ్చు, రెండు లైసెన్స్కి సంబంధించిన కాపీస్ అనేవి మన వ్యాలెట్లో ఉంటాయి. సో అట్లా రెండు మెయింటైన్ చేస్తే అట్లా ఏమైనా ఇబ్బంది అయ్యే అవకాశం ఏమైనా ఉందా, లేకపోతే క్రిమినల్ కేసులు కానీ అట్లాంటివి ఏమైనా ఉండే అవకాశం ఉంటుంది? సో ఖచ్చితంగా సో దాని గురించి ఏం చెప్తారు? మిస్యూజ్ ఆఫ్ డాక్యుమెంట్స్ అండి. ఇప్పుడు 2 డాక్యుమెంట్స్ ఉన్నాయనుకుందాం, అందుకనే సర్టిఫై చేయించేది. అతను ఒక సర్టిఫికేట్ ఎక్కడన్నా కేసులో పెట్టేసి ఇంకో దాంతో తిరగొద్దనే కదా. అది అవాయిడ్ చేయడానికే మాకు సబ్మిట్ చేయమని చెప్తామన్నమాట. ఇక బాధ్యత అది సామాజిక బాధ్యత అది. దానికి అందుకనే దాన్ని ఏది సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకుంటాం ఒకటి, సర్టిఫికేట్ కూడా తీసుకుంటాం. అది దాన్ని దాటి మేము అనేది ఉండకూడదు కదా. సామాజిక బాధ్యత కింద ఎవరైనా, ఎందుకంటే ఛాన్స్ ఇవ్వకూడదు. సెకండ్ అనేది క్రైమ్ కానీ లేకపోతే సెకండ్ థాట్ అనేది ఉండకూడదు. అందులో డాక్యుమెంట్ అనేది ఒకటే ఉండాలి వ్యాలిడ్గా, ఒక ఒరిజినల్ డాక్యుమెంట్ ఉండాలి. అది ఇట్ సెల్ఫ్ ఒరిజినల్ అన్న ఉండినివ్వండి, పోతే తీసుకున్న డూప్లికేట్ అన్న ఉండండి, ఒకటి ఉంటేనే కరెక్ట్. 2 లైసెన్స్లు పెట్టుకొని అయితే ఉండకూడదు. థ్యాంక్ యూ సార్. ఏదైతే మనకి చాలామందికి ఉన్న డౌట్ అయితే క్లియర్ అయిందని అయితే చెప్పుకోవచ్చు. ఒకవేళ డ్రైవింగ్ లైసెన్స్ పోయినా
లేకపోతే మన ఆర్సీ కార్డ్ పైన కూడా ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి మనకి ఏదైతే ఆర్టీఓ ఆఫీస్కి వచ్చి అప్లై చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఖచ్చితంగా ఒకవేళ మళ్ళీ రికవరీ అయినా కూడా ఆ డాక్యుమెంట్ ఏదైతే ఉంటుందో మన ఆర్సీ కావచ్చు, లేకపోతే మన డ్రైవింగ్ లైసెన్స్కి సంబంధించి ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా ఎవరైతే సంబంధిత ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా సబ్మిట్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. లేని పక్షాన ఏదైతే రెండు డాక్యుమెంట్లు వాడుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఒకవేళ ఎవరైనా ఇన్స్పెక్షన్లో దొరికినా కూడా ఖచ్చితంగా వాళ్ళపైన మిస్యూజ్ కేసు అనేది ఉంటుంది. సో ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు సంబంధించి మాట్లాడుకుంటే ఖచ్చితంగా ఈ డాక్యుమెంట్స్ పోతే ఖచ్చితంగా ఆర్టీఓ సార్ దగ్గరికి వచ్చి ఇట్లా పోయింది అనే దానిపైన మీరు మాట్లాడి ఖచ్చితంగా అప్లై చేసుకుంటే వితిన్ 2 డేస్లో కావచ్చు, లేకపోతే ఆన్ ది స్పాట్ కూడా మనకి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా మనకి చెప్తా ఉన్నారు.